ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. 10 ఏళ్ల అమ్మాయి ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఒక అబ్బాయితో పరిచయం అయ్యి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది December 31st జరిగిన ఇన్సిడెంట్ అని చెప్తూ ఉన్నారు. అసలు 10 ఏళ్ల వయసులో ఒక ఇన్స్టాగ్రామ్ ఒక యాప్ని డౌన్లోడ్ చేయొచ్చు, అందులో ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు, అబ్బాయిలతో మనం మాట్లాడొచ్చు అన్న పాయింట్ ఆ టైంలో వాళ్ళకి ఏ విధంగా ట్రిగర్ అవుతూ ఉంటుందంటారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఏ విధంగా పేరెంట్స్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు పిల్లల విషయాల్లో? లాస్ట్ మంత్ డిసెంబర్లో జరిగిన ఒక దుర్ఘటన అని చెప్పుకోవచ్చు మనం. ఇది గుజరాత్ ప్రాంతంలో జరిగింది. అక్కడ ఒక 10 ఏళ్ల అభం శుభం తెలియనటువంటి ఒక చిన్నారి పాప. ఈ పాపకి ఆ ఇంటి వీధిలోనే, ఆ పక్క వీధిలోనో లేదా పక్క ఊర్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా. పరిచయం అయినటువంటి స్నేహంగా కాలేదు. అది ఎక్కడికి దారితీసిందంటే వన్ ఫైన్ డే డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఎవరి హడావుడిలో పేరెంట్స్ అందరూ ఉంటుండగా వీళ్ళ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి 5th క్లాస్ చదువుతుంటుంది, ముక్కు పచ్చలారని పాప, ఇంకా అభంశుభం కూడా తెలియదు, మంచి ఏమిటో చెడేమిటో కూడా తెలియనటువంటి ఒక చిన్న వయసు, ఒక చిన్న పసితనం, 10 ఏళ్ల వయసు. ఈ అమ్మాయి వన్ ఫైన్ డే డిసెంబర్ 31st నైట్ తను ఏం చేసిందంటే ఆ అబ్బాయితోటి ఇన్స్టాగ్రామ్లో పరిచినటువంటి ఆ అబ్బాయితోటి వన్ ఫైన్ డే వెంటనే పారిపోయింది, ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా. ఇమీడియట్గా ఈ సంఘటన తెలిసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళి దగ్గరున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం. పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది, వెంటనే కట్ చేస్తే జనవరి 1నే మరలా మధ్యాహ్నానికల్లా ఆ అమ్మాయిని, ఆ ఎవరైతే ఏ అబ్బాయితో వెళ్ళిపోయిందో ఆ అబ్బాయి వయసు 16 సంవత్సరాలు, అతను కూడా గుజరాత్లోనే ఆ పక్క ఊరికి చెందినటువంటి అబ్బాయి. ఇమీడియట్గా ఇద్దరు కూడా పోలీసులకు దొరకడం జరిగింది. ఇది యాక్చువల్గా సంఘటన జరిగింది. సరే, న్యాయపరంగా లీగల్గా ఏముంటుంటాయి జువైనలో దానికి సంబంధించి ఆ యొక్క మంచి విషయం నేను వెళ్ళదలుచుకోలేదు. ప్రధానంగా నేను ఒక సైకలాజికల్గా ఈరోజు ఇలా చేస్తున్నారంటే పేరెంట్స్, ఈరోజు సంఘటన జరిగింది కాబట్టి ఆ సంఘటన ద్వారా మనం కొన్ని విషయాలు మనం పంచుకునే ప్రయత్నం చేద్దాం ఉష గారు. ప్రధానంగా నాట్ ఓన్లీ ఈ సంఘటన, ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అపార్ట్మెంట్ కలిసి వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు లేరు, అమ్మమ్మలు నాన్నమ్మలు తాతయ్యలు ఉన్నటువంటి కల్చర్ లేదు, వాళ్ళని తీసుకుపోయి అనాథాశ్రమంలో పడేసాం, మేమిద్దరం మాకిద్దరం అన్న కల్చరు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిన ఈ యొక్క భావనలో ఏమైందంటే పిల్లలకి అమ్మ పాలుతో పాటు, అమ్మ ఇస్తున్న చనుబాలతో పాటు మొబైల్ యొక్క జాడ్యం కూడా పిల్లలకి అలవాటు చేసేసాం. మొబైల్లో ఆ బొమ్మలు, కదులుతున్న బొమ్మలు చూస్తుంటే కానీ ఆ పిల్లలు పాలు తాగని పరిస్థితిలో ఆ పుట్టుకతో కళ్ళు తెరిచి అమ్మ అన్నటువంటి పదంతో పాటు మొబైల్ ఫోన్ కూడా ఇమీడియట్గా లేకపోతే వాళ్ళు తిండి తినరు, వాళ్ళు పాలు తాగరు, సెర్లాక్ కూడా తాగలేనటువంటి దరిద్రటి వ్యవస్థలోకి మనల్ని నెట్టేసాం వాళ్ళని. పేరెంట్స్ ఎవరి హడావుడు వాళ్ళది, డబ్బులు సంపాదించాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, వీళ్ళ తాపత్రం వీళ్ళది. ఈమె ముఖ్యంగా మదర్, ఈమె వ్యాపకాలు ఈమెకి. అంటే బాబుతో కానీ పాపతో కానీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతోటి టైం స్పెండ్ చేయలేనటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక దుస్థితిలోకి వెళ్ళిపోయారు ఈరోజు పేరెంట్స్. చిన్నప్పటి నుంచి అంటే ముఖ్యంగా ఆ క్రెడిల్లో ఉయ్యాల్లో ఊగుతున్నప్పటి నుంచి పిల్లడికి మొబైల్ తోటి తమ తల్లిదండ్రుల యొక్క వెచ్చని స్పర్శ కన్నా, ఒక తండ్రి యొక్క హ్యాపీగా ఉన్నటువంటి ఒక భుజం మీద కన్నా ఈరోజు మొబైల్ యొక్క వెచ్చదనంతో పిల్లలు పెరుగుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సంశయం కూడా లేదు. వాడితోటే పెరుగుతున్నారు, వాడితోటే ఆడుకుంటున్నారు, అందులో కదిలే బొమ్మలు చూస్తున్నారు, వాళ్ళే ప్రపంచం అనుకుంటున్నారు, వాళ్ళతోటే పెరుగుతున్నారు. ఇదే భాగంలో ఏమైంది, స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్కూల్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ చదువు, ఒకప్పుడు పుస్తకం చదివితే మస్తకం డెవలప్ అవుతుందని చెప్పేవారు, ఈరోజు మొబైల్ లేనటువంటి ప్రపంచాన్ని ఊహించుకోలేకపోతున్నాం. పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ మొబైల్తో పాటే వాళ్ళు గేమ్స్ ఆడుకోవడం, ఆ గేమ్స్ ఆడుకుంటూ పేరెంట్స్తో కూడా ఉండట్లేదు. వాళ్ళకి కాసేపు వాళ్ళ మొబైల్ని తీస్తే వాళ్ళు ఏదో వాళ్ళ ముందు ఏదో అంటే ఒకప్పుడు పిల్లాడు కానీ పిల్ల కానీ తల్లి యొక్క స్పర్శ లేకపోతే ఆ తల్లిని దూరంగా చేస్తే ఎట్లా అయితే పిల్లాడు కానీ పిల్ల కానీ ఆ పాపాయి కానీ ఎలా ఏడ్చేదో, ఈరోజు వాళ్ళ చేతుల్లోంచి మొబైల్ తీస్తే తల్లి కన్నా ఎక్కువగా, నేను ఆ మాట ఖచ్చితంగా వాడుతున్నానండి, ఒక తల్లి స్పర్శ లేకపోతే ఎట్లా ఫీల్ అవుతున్నారో అంతకన్నా ఎక్కువగా చేతిలో మొబైల్ ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ లేకపోతుంటే ఎడిక్ట్ అయిపోయినారు పూర్తిగా పిల్లలందరూ కూడా. దానితోటే పెరుగుతున్నారు. దరిద్రం కొద్దీ ఈరోజు వచ్చినట్టు ఆ యాప్స్, ఇన్స్టా కావచ్చు, FB కావచ్చు, మరొకటి, అది ఎవరు వాడుకోవాలి, దాని మీద సరైన కంట్రోల్ లేకపోవడం, దాని మీద ఒక నియంత్రణ లేకపోవడం వల్ల ఈరోజు విచ్చలవిడిగా దాన్ని వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఏమీ తెలియని వయసులో పేరెంట్స్ సరైనటువంటి ఆలనా పాలన ఇవ్వలేకపోతున్నారు. ఈ మొబైల్తో వాళ్ళ సహచర్యాన్ని పెంచుకొని పిల్లల వాటితో పాటు బాగా ఎడిక్ట్ అయిపోయి ఈరోజు ఈ దుస్సంఘటన దారితీసింది. దీనికి ప్రధాన కారణం ఏమిటి అని కాస్త మనం విశ్లేషణ మరి కాస్త లోతుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే పేరెంట్స్ యొక్క స్పర్శ లేకపోవడం, పేరెంట్స్ యొక్క
ఆలనా పాలన లేకపోవడం, వాళ్ళు ఏ యాప్స్ చూస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తున్నారు అన్నటువంటి ఒక నియంత్రణ లేకపోవడం. పేరెంట్స్ కూడా నియంత్రణ లేదు. ఎలాగో వాటి మీద ప్రభుత్వ నియంత్రణలని ఏ రోజు అజమాయిషీలు కోల్పోయినాయి. కేవలం ఆదాయం రాబడం మాత్రం చూసుకుంటారు తప్ప వాటి మీద ఒక నియంత్రణ వ్యవస్థ ప్రభుత్వాలు తీసుకునే పరిస్థితులు లేదు. కనీసం పేరెంట్స్ పట్టించుకుంటారంటే పేరెంట్స్ కూడా వాళ్ళ చేతికి ఒక చేతిలో మొబైల్ పెట్టడం, వీళ్ళ పని వీళ్ళు చేసుకోవడం. వాడు ఆడుకుంటున్నాడంటే మొబైల్ చూస్తే చాలు, ఫిజికల్ యాక్టివిటీస్ లేదు. ఓన్లీ మొబైల్లో ఆ గిందుతున్నప్పుడు అవి కూడా పబ్జీ గేమ్స్, ఒక అమ్మాయితో మాట్లాడుకోవడం, చిన్నపిల్లలు ముద్దులు ఆడుకోవడం. ఆ ముద్దు వాళ్ళకి ఏం తెలుస్తాయండి? చిన్నపిల్లలు పచ్చిగా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ముద్దులు పెట్టుకున్నటువంటి ఆ యొక్క చిత్రాలను చూసి ఇమ్మీడియట్గా అడిక్ట్ అవుతున్నారు. వాడికి ఏంటో ఆపోజిట్ జెండర్ అప్పుడప్పుడే వాళ్ళు ఏజ్ ఇచ్చి అప్పుడప్పుడు చిన్న చిన్న హార్మోన్స్ డెవలప్ అవుతున్న టైంలో ఈ ఆపోజిట్ జెండర్తో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, వాడు సైకిల్ చేసుకోవడం, వాడితో ముచ్చట్లు ఆడుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఈ యొక్క చిత్రాలు చూస్తే మరి 10 ఏళ్ల వయసులో పిల్లలు ఇటువంటి వాటికి అలవాటు కాకుండా మంచిగా ఇంకొక రకంగా వస్తారని మనం ఊహించగలమా ఉష గారు? డెఫినెట్గా జరగని పని. ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి వ్యవస్థే. 10 ఏళ్ళ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం పక్కింటి వాడితో లేచి వెళ్ళిపోయిందంటే ఇంతకన్నా సిగ్గుమాలితనం, దౌర్భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి? ఈరోజు స్టేషన్లకు వచ్చింది కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్టేషన్గా రాకుండా కొన్ని వందల వేల కేసులు ఈ రకంగానే ఉన్నాయి. ఈరోజు మనం కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తుంటే చాలామంది పేరెంట్స్ చెప్తున్నటువంటి ఇదే అబ్బాయిలు రకంగా చెడిపోతున్నారు, అమ్మాయిలు రకంగా చెడిపోతున్నారు. ఆపోజిట్ జెండర్ మీద ఒక తెలియనటువంటి ఇన్ఫాచ్యుయేషన్, ఒక రకమైన ఆకర్షణ, ఒక తెలియనటువంటి ఏదో ఒక కోరిక, వాళ్ళ మీద ఏదో కావాలి, వాళ్ళ స్పర్శ కావాలి. ఈ యొక్క అంటే వాళ్ళకి సరైనటువంటి ఒక దిశానిర్దేశం చేసినటువంటి పేరెంట్స్ యొక్క అజమాయిషి. ఇంతకుముందు అమ్మమ్మలో, నాన్నమ్మలో, తాతయ్యలు ఇంట్లో ఉండి వాళ్ళ చేయి పట్టుకుని నడిచినటువంటి ఆ రోజులు పోయినాయి. ఈరోజు మొబైల్ చేయి పట్టుకుని నడిచినటువంటి ఈ రోజులు మనకు వచ్చేసాయి ప్రధానంగా ఉష గారు. అంటే నేను పేరెంట్స్ ఒకటే అడుగుతున్నాను, మీరు డబ్బులు సంపాదన ఎవరి కోసం సంపాదిస్తున్నారు? వాడు అడిగిన ప్రతి ఫోన్ కొనిస్తున్నారు, ఈఎంఐలు కొనించాలి. మీకు కొనే తాహత లేకపోయినా ఈఎంఐలు అనేది ఒక సంస్కృతి మనకు వచ్చింది. బజాజ్ ఈఎంఐలో, మరొక ఈఎంఐలో మీరు సంపాదిస్తున్న ఆదాయంలో మోర్ దాన్ 65% టోటల్గా ఈఎంఐలు కట్టుకోవడానికే సరిపోతుంది. పిల్లాడు అడిగాడని చెప్పి వాళ్ళకి కొనివ్వడం. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు నేను రీసెంట్గా చూస్తున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ఏమీ చదువుకున్నటువంటి అమ్మాయిలు, ఒక క్రికెట్ సీన్ మనం చూసామండి ఉష గారు. ఆ అమ్మాయి పరిగెత్తుతూ చేసినటువంటి ఒక ఏదైతే క్రికెట్ ఆడుతున్నటువంటి ఆ వీడియోని చూసి సచిన్ టెండూల్కర్ ఇన్స్పైర్ అయ్యి జహీర్ ఖాన్ లాగా ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంటే గ్రామీణ స్థాయిలో అసలు ఫోన్ అన్నటువంటి తెలియనటువంటి ఒక కల్చర్లో ఉన్నటువంటి అమ్మాయిలు గ్రామీణ స్థాయిలో ఎక్కడో రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక అమ్మాయిలు చేసినటువంటి విషయాలు ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు మోడర్న్ సొసైటీలో నేను బాగా సంపాదిస్తున్నాను కాబట్టి నా పిల్లలు బాగా వృద్ధిలోకి ఉండాలి, వాళ్ళు అడిగిన వాళ్ళ కొనివ్వాలి, వాళ్ళు అడిగిన కొనిస్తూ వాళ్ళకి కావాల్సిన బొమ్మలు, వాళ్ళకి కావాల్సిన మొబైల్ ఇస్తే నేనేదో పెద్ద జీవితంలో సాధించేస్తాను, నేనేదో ఎవరి శిఖరాన్ని ఎక్కేసాను చెప్పి ఈ ప్రభుత్వం వీడి ఫాలో అవడం. ఈవిడేంటంటే నా కొడుకు మిగిలిన అంటే పోటీతత్వం పెరిగిపోయింది. ఈ అమ్మాయి వీళ్ళు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా పేరెంట్స్కి లవ్ మ్యారేజ్ చేసుకొచ్చే వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇంకొకటి ఏదో ఇష్టపడి వచ్చేసిన వాళ్ళకి పిల్లలు పుడితే వీళ్ళేంటి, నా ఆడపడుచుల దగ్గర, నా అక్కల దగ్గర, నా అన్నయ్యల దగ్గర నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లాడు అందంగా ఉండాలి, నా పిల్లాడు చూడు అప్పుడప్పుడే మొబైల్ వాడేస్తున్నాడు, ఎంత బాగా వాడుతున్నాడో అని చెప్పి తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. తన కుటుంబంతో కలిసి ఉండాలంటే తత్వం ఏనడిపోయింది, పోటీతత్వం పెరిగిపోయింది. ఆ పోటీ ఎవరితో? బయట వాళ్ళతో కాదు, బయట వాళ్ళతో పోటీ కాదు. తన ఇంట్లో తన అక్కల పిల్లల దగ్గర, తన చెల్లెల పిల్లల దగ్గర, తన ఇంటి వేరే వాళ్ళ పిల్లల దగ్గర నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి. కానీ వాళ్ళు ఎటు వెళ్తున్నారంటే దారి చూసి వాళ్ళ మీద సరైన నియంత్రణ, సరైన అజమాయిషి లేకపోవడం వల్ల ఇటువంటి దుస్థితే దాపురిస్తుంది. ఇప్పటికైనా పేరెంట్స్ నేను ఒకటే చెప్తున్నాను, మీరు అలర్ట్ కాకపోతే మీ పిల్లలే మిమ్మల్ని తీసుకుపోయి ఈ అర్ధరాత్రిలో ఎక్కడొకటి విడిచిపెట్టేస్తారు. రాబోయే తరం చాలా డేంజర్, చాలా పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. పిల్లల యొక్క విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం పడిపోయింది. ఒకప్పుడు అందరూ కలిసి స్కూల్లో చదువుకుండేవారు, ఈరోజు లేదు. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తలక పిల్లలు, కింద వాచ్మెన్ తలక పిల్లలు ఒకే స్కూల్ చదవడానికి ఇష్టపడలేదు. వాడు వాచ్మెన్ పిల్లలు ఆ స్కూల్కి పంపిస్తుంటే నా పిల్లలు ఆ స్కూల్కి అంతకన్నా పెద్ద స్కూల్కి పంపించాలి. మొబైల్ అనే జాడ్యం పెరిగి పోటీ నాగరికత పెరిగింది అనుకుంటున్నాం, కానీ ఇది నాగరికత పాటున మెరుగుతున్నటువంటి ఒక దుష్ట సంస్కృతి పెరుగుతుంది. మీ పిల్లలు మిమ్మల్ని, మీ చేతి వేలు మిమ్మల్ని పొడుచుకునే స్థాయికి వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్ మై డియర్ పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నది నిజం. నియంత్రణ అనేది లేకపోవడంతో పాటు దానికి సంబంధించి పోటీతత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళే క్రియేట్ చేసుకుని పిల్లల భవిష్యత్తుల్ని పాడు చేసే కల్చర్ చాలా పెరిగిపోయిందని చెప్పొచ్చు. చాలామంది పేరెంట్స్ వీటిపైన అవగాహన తెచ్చుకోక ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ ఆ 10 నిమిషాలు ఆ ఒక్క రోజుకి మాత్రమే గమనిస్తూ ఉంటుంటారు. లాంగ్ రన్లో దెబ్బతింటాము అన్న దానిపైన ఎవరికి అవగాహన కూడా రావట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది పేరెంట్స్కి సంబంధించి పేరెంటింగ్ టీచర్స్ మీటింగ్స్ ఉన్నప్పుడు స్కూల్స్లో ఏదైనా కౌన్సిలింగ్స్ కావాలి అనుకున్నా, వీటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయాలనుకున్నా, ఎందుకంటే యాజ్ ఏ అడ్వకేట్గా మీరు కోర్టులో చాలా కేసులు చూస్తూ ఉంటుంటారు. 10 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయారు,
అది కూడా కేవలం మొబైల్లో పరిచయమైన వ్యక్తితో అన్న వార్తలు మనం వింటూ ఉంటాం. అసలు ఏజ్లకి సంబంధం లేకుండా 8 ఏళ్ల అమ్మాయి 30 ఏళ్ల ఒక పర్సన్తో అని కూడా మనం చేసిన న్యూస్లు ఉన్నాయి, మనం విన్న వార్తలు ఉన్నాయి. ఇటువంటి వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నా ఆడపిల్లలకి ఒంటి మీద ఇంటి మీద అవగాహన కల్పించాలి అనుకున్నా మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు. తప్పనిసరిగా మంచి మాట చెప్పారు. ఒంటి మీద ఇంటి మీద దేని మీద కంట్రోల్ లేదు, ఇంటి మీద కంట్రోల్ లేదు, ఒంటి మీద కంట్రోల్ లేదు. అమ్మాయిలకి ఇలా మాట్లాడితే మా భావస్వేచ్ఛ ఎక్కడ తగ్గిపోతుందో, మా భావ స్వాతంత్ర్యాన్ని తగ్గించేస్తున్నారు అన్నటువంటి ఒక పెడదూరంతో ఆలోచిస్తున్నారు తప్పించి ఏం జరిగిపోతుంది, ఏం జరగబోతుంది అన్నటువంటి ఒక దూరదృష్టి, ఒక ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోతున్నాయి. ఈరోజు మొబైల్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఇంట్లో కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సంస్కృతి ఎప్పుడు చెప్పినట్టుగా చిన్నప్పుడే కంట్రోల్, మొక్క వంగనేది మానే వంగదు. సో ఈరోజు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని కరెక్ట్గా ఒక దిశానిర్దేశం చేసుకోవాలి. ఒక మంచి సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం, వాళ్ళకి సరైన సత్సంగత్వం, ఒక సరైనటువంటి ఒక సాంగత్యం, ఒక సత్సాంగత్యంగా ఇవ్వగలిగితే డెఫినెట్గా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. వీటికి సంబంధించి ఎవరైనా పేరెంట్స్ మా పిల్లలు ఈ రకంగా ఆలోచన ధోరణులు ఉన్నారు, వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళని సరైన మంచి పేరెంటింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. సో మంచి పిల్లలు తయారవ్వాలంటే మంచి పేరెంట్ అయి ఉండాలి ఫస్ట్. సో మంచి పేరెంట్కి మంచి లక్షణాలు ఉండాలి. పిల్లల ముందు సిగరెట్లు కాలుస్తూ, పిల్లల ముందు మందు కొడుతూ, పిల్లల ముందు పిచ్చాపాటి మాట్లాడుతూ, భార్యను కొడుతూ, భార్యను తిడుతూ, పక్క అమ్మాయి గురించి కాస్త కామెంట్ చేస్తుంటే అదే కల్చర్ చూస్తుంటే పిల్లాడికి కూడా అదే రకమైన బుద్ధులు వస్తాయి తప్పించి వేరే రకంగా ఎట్లా వస్తారు? కాకర పాద వేస్తే కాకర చెట్టు వస్తుంది, మామిడి చెట్టు వేస్తే మామిడి పాద వస్తుంది. అంతేగాని కాకర పాద వేస్తే మామిడి చెట్టు రమ్మంటే 80% రాదు. విత్తనం బాగుంటే అనుపానం కూడా బాగుంటుంది, అనుపానం బాగుంటేనే అనుసరణం కూడా బాగుంటుంది, అనుసరణం బాగుంటే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు పిల్లలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైనా పేరెంట్స్ మీకు కౌన్సిలింగ్ కావాలి, మీ పిల్లలు కాస్త పెడద్రోలు పెట్టున్నారు, ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, మీ పిల్లల్ని సరైన దిశానిర్దేశం చేయాలంటే డెఫినెట్గా కింద కాంటాక్ట్ అవుతున్న స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీమ్ వాళ్ళు అప్రోచ్ అవుతారు. మీ యొక్క డీటెయిల్స్ ఒకవేళ కాస్త బాగా చేయదారిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే కూడా ఆ పిల్లల్ని కూడా సరైన దిశానిర్దేశం చేసే ఒక పటిష్టమైనటువంటి కౌన్సిలింగ్ వ్యవస్థ ఈరోజు మనం సుమన్ టీవీలో మనం ఏర్పాటు చేసి ఉన్నాం. దాన్ని చాలామంది కౌన్సిలర్స్ ఉన్నారు, మనం కూడా చేస్తాం. దానికి సంబంధించి ఎవరైనా మీరు బయటికి ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయగలిగితే ఇమ్మీడియట్గా మీ ఫోన్ తీసుకొని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మీ పిల్లలు ఎటువంటి వాళ్ళని, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇమ్మీడియట్గా మీరు కాంటాక్ట్ చేయగలిగితే వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ మంచి భవిష్యత్తులోకి మార్చే ప్రయత్నం 100% మనం ఎఫర్ట్స్ చేద్దాం. ఉష గారు ఏదైతే సుమన్ టీవీ చేస్తుంది ఈ ప్రయత్నం కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్.